ఆదికాండము 13వ అధ్యాయము మొదటి వచనము నుండి. అబ్రాము భార్యను వెంటబెట్టుకుని తన సర్వస్వముతో ఐగుప్తు దేశము నుండి నెగెబునకు తిరిగి వచ్చెను. లోతు కూడా అతని వెంట వెళ్ళెను. ఇప్పుడు అబ్రాము పశు సంపదతో వెండి బంగారములతో తొలదూగుచుండెను. విడుదల చేయుచు అతడు నెగెబు నుండి బేతేలునకు వెళ్ళెను. పిదప బేతేలునకు హాయికి నడుమ మొట్టమొదట తాను గుడారములు ఎత్తిన చోటికి వచ్చెను. అక్కడనే ఇంతకుముందు అబ్రాహాము ప్రభువునకు బలిపీఠమును నిర్మించెను. అచ్చటనే దేవుని ఆరాధించెను. లోతు కూడా అబ్రాము వెంట ప్రయాణములు చేసెను. అతనికిని గొర్రెలు, గొడ్డుగోదలు, గుడారములు కలవు. వారిరువురును కలిసి కాపురములు చేయుటకు ఆ చోటు చాలలేదు. పశు సంపద విరివిగా నుండుటచే వారిరువురు కూడి ఒక ప్రదేశమున నివసింపలేక పోయిరి. అదియునుగాక అబ్రాము గొర్రెల కాపరులకు, లోతు గొర్రెల కాపరులకు నడుమ కలహములు పుట్టెను. ఆ కాలమందు ఆ ప్రదేశమునందే కనానీయులను ఫెరిసీయులను నివసించుచుండిరి. అందుచే అబ్రాము లోతుతో, మనము అయిన వారము, మనలో మనకు జగడములు రాకూడదు. నా గొర్రెల కాపరులు నీ గొర్రెల కాపరులు క్రొమ్ములాడుకొనరాదు. కావలసినంత నేల నీ ముందున్నది. మనము విడిపోవుట మేలు. నీవు ఎడమవైపునకు వెళ్ళినా నేను కుడివైపునకు వెళ్ళుదను. నీవు కుడివైపునకు వెళ్ళినా నేను ఎడమవైపునకు వెళ్ళెదను అనెను. లోతు కన్నులెత్తి చూచి యోర్దాను మైదానమును మంచినీటి వనరులు గలదని కనుగొనెను. సోయారుకు పోవు త్రోవ పొడుగున అది దేవుని తోటవలే, ఐగుప్తు దేశముల వలె ఉండెను. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనము చేయక మునుపు ఆ ప్రదేశము ఆ విధముగా నుండెను. కావున లోతు యోర్దాను మైదానములను కోరుకొని తూర్పు వైపునకు వెడలిపోయెను. ఈ రీతిగా వారు విడిపోయిరి. అబ్రాము కనాను దేశము అందు నివసించెను. కానీ లోతు మైదానమునందలి నగరములలో కాపురముండెను. సొదొమ వద్ద గుడారములు నాటెను. సొదొమ ప్రజలు దుష్టులు, యావేకు విరుద్ధముగా పాపము చేయువారు. లోతు అబ్రాము విడిపోయిన తరువాత దేవుడు అబ్రాముతో, అబ్రామా, నీ ఉన్న తావు నుండి కనులెత్తి 4 దిక్కులు చూడుము. నీ కనుచూపు మేర నేలను నీకును నీ సంతతికిని శాశ్వతముగా ఇత్తును. భూరేణువుల వలె అసంఖ్యాకముగా నీ సంతతిని విస్తరిల్లజేయుదును. భూరేణువుల వలె నీ సంతతిని లెక్కకు అందదు. నీవు లేచి ఈ దేశమునందంతటా సంచరింపుము. దీనిని నీకు ఇచ్చుచున్నాను అనెను. అందుచే అబ్రాము తన పరివారముతో తరలి వెళ్ళి హెబ్రోను మండలమున మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షముల సమీపమున నివసించెను. అక్కడ దేవునకు బలిపీఠము నిర్మించెను. 14వ అధ్యాయము మొదటి వచనము నుండి. ఆ కాలమున అమ్రాఫేలు షినారునకు రాజు, అర్యోకు ఎల్లాసరునకు రాజు, కెదొర్లాయోమెరు ఏలామునకు రాజు, తిదాలు గోయమునకు రాజు. వారు నలుగురు ఏకమై సొదొమ రాజైన బేరాతో, గొమొర్రా రాజైన బీర్షాతో, అద్మా రాజైన సీనాబుతో, సేబోయిము రాజైన షెమేబేరుతో, బేలా రాజైన షోయారుతో యుద్ధము చేసిరి. ఇప్పుడు మృత సముద్రముగా ఉన్న సిద్దీము లోయలో ఈ రాజులందరూ తమ తమ సైన్యములను కలిపివేసిరి. వారు 12 ఏండ్లు
కెదొర్లాయోమెరు రాజునకు సామంతులుగా ఉండిరి. 13వ ఏట తిరుగుబాటు చేసిరి. 14వ ఏట కెదొర్లాయోమెరు అతని పక్షమున ఉన్న రాజులు దండెత్తి అష్టారోతు కర్నాయుము వద్ద రెఫాయులను, హము వద్ద సూసీయులను, సావే కిర్యతాయుము వద్ద ఏమీయులను ఓడించిరి. శెయ్యూరు నుండి ఎడారి దాపునకు గల ఎల్పారాను వరకు వ్యాపించియున్న పర్వత ప్రదేశములలో హూరీయులను ఓడించిరి. వారు వెనుదిరిగి వచ్చుచు నేడు కాదేషు అని పిలువబడు ఎన్మిష్పాతు దేశమున ప్రవేశించిరి. అమాలేకీయుల దేశమును, హససోను తామారులో ఉన్న అమోరీయుల దేశమును వల్లకాడు చేసిరి. అప్పుడు సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయిము రాజు, బేలా రాజగు సోయర్లు ఏకమై సైన్యములను సేకరించుకొని వచ్చి సిద్దీము లోయలో ఏలాము రాజగు కెదొర్లాయోమెరును, గోయిము రాజైన తిదాలును, షీనారు రాజైన అమ్రాఫేలును, ఎల్లాసరు రాజైన అరియోకును ఎదుర్కొనిరి. ఈ విధముగా 5 రాజులు 4 రాజులను ఎదిరించిరి. సిద్దీము లోయ మట్టి కీలుగుండలతో నిండియుండెను. సొదొమ రాజు, గొమొర్రా రాజు యుద్ధరంగము నుండి పారిపోవచ్చు ఆ గుంటలలో పడిపోయిరి. మిగిలిన వారు కూడా కొండలు పట్టిపోయిరి. శత్రువులు సొదొమ, గొమొర్రా నగరములలోని యావదాస్తిని, వారి ఆహార పదార్థములను వశము చేసుకొని వెళ్ళిపోయిరి. వారు అబ్రాము సోదరుని కుమారుడు సొదొమ నివాసియగు లోతును కూడా బంధించి తీసుకొని పోయిరి. అతని పశు సంపదనంతటినీ తోలుకొని పోయిరి. కానీ తప్పించుకొనిన వాడొక్కడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాముతో జరిగినదంతయు చెప్పెను. అప్పుడు అబ్రాము అమోరీయుడగు మమ్రేకు చెందిన సింధూర వనమునంద నివసించుచుండెను. ఎష్కోలు, అనేరు అనువారు సోదరుడు మమ్రే. వీరు అబ్రాము పక్షము వారు. సోదరుని కుమారుని చెరపట్టి అని విన్న వెంటనే అబ్రాము తన ఇంట పుట్టి పెరిగిన యోధులను 318 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ రాజులను దాను వరకు తరిమెను. అబ్రాము అతని అనుచరులు రాత్రివేళ శత్రువులను చుట్టుముట్టి ఎదుర్కొనిరి. వారిని దమస్కునకు ఉత్తరముగానున్న హూబా వరకు తరిమి కొట్టిరి. ఆ రాజులు తోలుకొని పోయిన మందలను, బంధువైన లోతును, అతని స్త్రీలను, అతని యావదాస్తిని, చెరపట్టిన ఇతరులను విడిపించి అబ్రాము తిరిగి తీసుకొని వచ్చెను. కెదొర్లాయోమెరును అతని పక్షమున ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చుచున్న అబ్రామును కలుసుకొనుటకు సొదొమ రాజు షావే లోయకు బదులు బయలుదేరెను. షావే లోయను ఇప్పుడు రాజు లోయ అందురు. షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను, ద్రాక్షాసారాయమును కొని వచ్చెను. ఆ రాజు సర్వోన్నతుడగు దేవునకు యాజకుడు. అతడు అబ్రామునకు ఇట్లు దీవెనలు పలికెను. సర్వోన్నతుడైన భూమ్యాకాశములను సృజించిన దేవుడు అబ్రాహామును ఆశీర్వదించునుగాక. శత్రువులను నీ వశము చేసిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక. అప్పుడు అబ్రాము అతనికి తమ సమస్తములో 10వ వంతును అప్పగించెను. అంతటా సొదొమ రాజు, మనుష్యులను నాకు అప్పగింపుము, వస్తువాహనములను నీవు తీసుకొనుము అని అబ్రామును అడిగెను. దానికి అబ్రాము, సర్వోన్నతుడై భూమ్యాకాశములను సృష్టించిన ప్రభుడగు దేవుని ఎదుట
నా చేయి ఎత్తి ప్రమాణములు చేసి ఉన్నాను. నీకు చెందిన నూలు పోగు గాని, చెప్పుల దారమును గాని, ఇంకా దేనినైనను నేను ముట్టను. ఏనాడును నీవు నేను అబ్రామును ధనవంతుని చేస్తిని అని అనుకొందువుగాక. ఈ పడుచువారు తిన్నది మాత్రము నా వంతు. నాతో వచ్చిన వారు అనేరు, ఎష్కోలు, మమ్రే అనువారు వారి పాలను వారు తీసుకొననిమ్ము అనెను. 15వ అధ్యాయము 1వ వచనము నుండి. ఇది జరిగిన తరువాత దేవుడు అబ్రాహామునకు దర్శనమున ప్రత్యక్షమాయెను. అతనికి దేవుని మాట వినబడెను. అబ్రాము, భయపడకుము, నేను నిన్ను డాలువలే కాపాడెదను, నీకొక గొప్ప బహుమానము ఇచ్చుచున్నాను అనెను. అంతటా అబ్రాము, ప్రభూ, నీవు నాకేమి ఇయ్యగలవు? నేను సంతానము లేని వాడనైతిని. దమస్కు వాడైన ఎలియేజేరు నా ఇంటికి వారసుడు అవును గదా అనెను. అతడు ఇంకను ఇట్లు చెప్పెను, నీవు నాకు సంతానం కలిగింపలేదు. నా ఇంటిలో పుట్టిన బానిసకుడు నాకు వారసుడు అగును. అంతటా అబ్రామునకు దేవుని మాట ఇట్లు వినవచ్చెను, ఇతడు నీకు వారసుడు కాడు, నీకు పుట్టినవాడే నీకు వారసుడు అగును. దేవుడు అబ్రామును వెలుపలికి తీసుకుని వచ్చి, ఆకాశం వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్కపెట్టుము, నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పెను. అబ్రాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రామును నీతిమంతునిగా ఎంచెను. దేవుడు అతనితో, నేను సర్వేశ్వరుడును, ఈ దేశమును నీ వశము చేయుటకు నేను కల్దీయుల ఊరు నగరము నుండి నేను కొనివచ్చితిని అనెను. అబ్రాము, ప్రభు, ఈ దేశము నా వశమగునని నాకెట్లు తెలియను అనెను. దానికి ప్రభువు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల ఆడు మేకను, 3 ఏండ్ల పొటేలును, ఒక గువ్వను, ఒక పౌరమును నా యొద్దకు తీసుకొని రమ్ము అనెను. అబ్రాము వాటినన్నిటినీ తీసుకొని వచ్చెను. జంతువులను నడిమికి 2 ముక్కలుగా నరికెను. దేని ముక్కను దాని ముక్కకు ఎదురు నుంచెను. పక్షులను మాత్రము కోయలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కళేబరములకు మూగినవి. కానీ అబ్రాము వాన్ని తోలివేసెను. ప్రొద్దు వాలుచున్నప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయానకమైన గాఢాంధకరమై అతనిని క్రమ్మెను. ప్రభువు అబ్రాముతో, ఇది నిశ్చయమని తెలుసుకొనుము, నీ సంతతి వారు వారిది కాని దేశములో పరదేశులుగా వసించి ఆ దేశము వారికి బానిసలగుదురు. ఆ దేశీయులు 400 ఏండ్ల పాటు నీ వారిని పీడింతురు. పీడించిన జాతిని నేనే శిక్షింతును. తరువాత నీ సంతతి వారు ఐశ్వర్యముతో తొలతూగుచు ఆ దేశము నుండి బయటపడుదురు. ఏ దిగులు లేకుండా నీవు నీ పితరులను కలుసుకొందువు. పండు ముసలితనమున నిన్ను పాతిపెట్టుదురు. నీ తరువాత 4వ తరము వారు కూడా తిరిగి అక్కడికి వత్తురు. అప్పటికి గాని అమోరీయులు పాపం పండదు అనెను. అంతటా ప్రొద్దుకూకి చీకటి పడెను. అప్పుడు పొగ కుంపటి, నిప్పు మంట కనపడి మాంసఖండముల నడుముగా కడిలిపోయెను. ఆనాడే దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసుకుని, ఐగుప్తు దేశపు నది మొదలుకొని మహానదియగు యూఫ్రటీస్ వరకు గల భూఖండమును నీ సంతతికి దారపోయుచున్నాను. ఆ భూఖండము కేనీయులకు, కనిస్సీయులకు, కద్మోయిలకు, హిత్తీలకు, ఫెరిసీలకు, రెఫాయిలకు, అమోరీయులకు, కనానీయులకు, గిర్గాషీయులకు, హివీయులకు, యెబూసీయులకు చెందినటిది అని చెప్పెను. ఈ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.